హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చల్లని పునుగులు అండి. సగ్గుబియ్యంతో పునుగులు చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే లోపల సాఫ్ట్గా పైన కరకల్లాడుతూ. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇలా మందంగా ఉండే సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. ఇలా లావుటి పలుసు చిన్నవి కూడా ఉంటే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం అయితే చాలా బాగుంటాయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని అందులో అయితే కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకొని సగ్గుబియ్యాన్ని అయితే 2 సార్లు నీళ్లు వేసి బాగా క్లీన్ చేసేసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని ఇలా గట్టిగా రుద్దకుండా ఇలా సాఫ్ట్గా అలాగనేసి రుద్దేసుకోవాలండి. రుద్దేసి వాటర్ అనేది వంపేసుకోవాలి మనం మొత్తము. చూడండి, వాటర్ వంపేసినాక ఇలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, కనేసి నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వచ్చేసి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందండి. మనకి పునుగులు అనేది చాలా టేస్ట్గా వస్తాయి, చల్ల పునుగులు అనేది. అలాగే ఒక కప్పు పెరుగు వేసాక హాఫ్ కప్పు అయితే వాటర్ వేసేసానండి. వేసేసి బాగా సగ్గుబియ్యం మొత్తం పెరుగు పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి మనము. చూడండి, పెరుగు మొత్తం కలిసేలాగైతే బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి దాదాపు మనకు 6 అవర్స్ దాకా నానితే కన్నా చాలా బాగా వస్తాయండి, సాఫ్ట్గా అయిపోతాయి సగ్గుబియ్యం అనేది. ఇలా వేసేసి నేను చూడండి పెరుగన్నం లాగా అయిపోయింది కదా, ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి నేను పక్కనైతే పెట్టేశాను. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. మనకు అప్పుడే బాగా సాఫ్ట్గా నానతాయండి. వచ్చేసి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా ఉన్నాయి. చూడండి పెరుగంతా పీల్చేసాయి కదా మొత్తం సగ్గుబియ్యము అయితే పుల్లగా చాలా బాగుంటాయండి. ఇలాగ పొడి పొడిగలాడుతూ ఉన్నాయి. చూడండి మనం ఒకసారి బాగా వీటిని కలిపేసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని మొత్తం చూడండి అంత పొడి పొడిలాగా అయిపోయింది. చూడండి బాగా పీల్చేసుకొని పెరుగు అనేది పొడి పొడిలాడుతూ బాగా వచ్చాయి. చూడండి వీటిని బాగా కలుపుకోవాలి మనం ఒకసారి. మళ్ళీ అంతా చూడండి ఎంత బాగా ఉన్నాయి, అసలు ఉబ్బిపోయాయి కదా, ఇలా సాఫ్ట్గా నానిపోయాయి కూడా. చూడండి మనం చేతితో మెతికితే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఓకే అండి, సగ్గుబియ్యాన్ని అంత అయితే ఇలా పొడి పొడిగా చేసేసుకున్నాం కదా. ఇందులో వచ్చేసి హాఫ్ కప్పు బియ్యం పిండి అండి. హాఫ్ కప్పు బియ్యం పిండి వేసిన తర్వాత పావు కప్పు వచ్చేసి మైదా అండి. మైదా వేయడం వల్ల మనకి బైండింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే బోండాలు అనేది విరగకుండా చాలా బాగా వస్తాయండి. ఓకే, పావు కప్పు వేసిన తర్వాత మైదా, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అండి, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అండి, అదే వంట సోడా అంటాం కదా, అది వేసానండి. ఒక చిన్న స్పూన్తో పావు స్పూన్ దాకా అయితే వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. చేసిన తర్వాత మనం అనేది బాగా కలుపుకోవాలండి. మెత్తగా రిచ్చేలాగా సాఫ్ట్గా ఇలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా చేత్తో పిసుకుతే మనకి అప్పుడే తెలుస్తుందండి అందులో ఉండే తడి. ఆ తడిని బట్టి మనం అనేది వాటర్ చిలకరించుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలండి. మరీ లూజుగా చేసుకున్నా కూడా మనకు ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి. మరీ లూజుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఒక మాదిరిగా తడుపుకోవాలండి. మనకి పునుగులు వేసేలాగా వచ్చేలాగా తడుపుకోవాలి. ఇలా పిసుకుతూ ఇలా వేసామంటే కానీ మనం వేసిన ఉల్లిపాయలు కానీ అలాగే అందులో సగ్గుబియ్యంలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఉప్పడం వల్ల చూడు బాగా ఇలా పిసికాం కదా, మనం వాటర్ చిలకరించుకుంటూ వేయాలండి. మరీ లూజ్ అయిన కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. అలా లేకుండా ఇలా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా నీళ్లు చిలకరిస్తూ వేసేసుకోవాలి. మనం నీళ్ళ ప్లేస్లో మజ్జిగ కూడా వేసేసుకోవచ్చు. ఇలా చూడండి ఇలా వేసిన మొత్తం అయితే ఇలా అయితే సరిపోయిందండి. చేతికి తడి వేస్తూ నేనైతే ముద్దలాగా ప్రిపేర్ చేశాను. మనం బాల్స్ లాగైనా వేయచ్చు, లేకపోతే పకోడీ లాగైనా వేసేసుకోవచ్చండి. చూడండి ఈ మాదిరిగా వచ్చి సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇది పక్కన పెట్టేశాను, కొంచెం నానాలనేసి పక్కన పెట్టేశాను. ఇందులోకి వచ్చేసి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి వేసాను. అలాగే తరిగిన ఉల్లిపాయలు వేసాను, పచ్చి ఉల్లిపాయలేనండి. పచ్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసేసాను. వేసేసి కారం వేసేసానండి. ఒక 1.5 స్పూన్ దాకా అయితే కారం వేసేసానండి. ఇందులోనే మనం కావాలంటే ఎండుమిర్చి నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. నేను ఎండు కారం వేసేసి గ్రైండ్ చేసేసాను. చూడండి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత లూజ్ కావాలన్న పచ్చడి అనేది అంత లూజ్గా వాటర్ అనేది యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలండి.
అంతేనండి, ఎంతో కమ్మనైన ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా చేయొచ్చండి. ఇది వచ్చేసి దోశ, ఇడ్లీ, చపాతీ దేనికైనా చాలా బాగుంటుందండి. పునుగుల్లోకైతే టేస్ట్ అద్దరిపోతుందండి. పచ్చడి అంతా అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసేసుకోవడం అండి. కొద్దిగా ఆయిల్ వేసేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి తాలింపు వేసేసానండి. అంతే, టేస్టీ ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బోండాలులోకి ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. అప్పటికప్పుడు అనుకుంటే పచ్చడి ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పునుగులు అయితే రెడీ చేసేసుకుందామండి. చూడండి, పిండి అయితే బాగా సాఫ్ట్గా వచ్చేసింది. చూడండి, మరీ లూజ్గా లేదు, మరీ గట్టిగా లేకుండా ఇలా తడుపుకోవాలి. అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఓకే అండి, మీడియం ఫ్లేమ్లో అయితే హీట్ అయింది బాగా. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకూడదండి. ఫస్ట్ హీట్ పెట్టుకోవాలి. వేసేటప్పుడు మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇవి చూడండి, ఇలా మొత్తం అయితే మనం ఏ సైజు కావాలో ఆ సైజులో వేయచ్చండి. పునుగులు చిట్టిగానే వేసుకోవచ్చు, లావుగానే వేసుకోవచ్చు. రౌండ్గా బాల్స్ రెడీ చేసి పెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. మనం కొద్దిగా వంట సోడా వేసాయి కదా, వంట సోడా వేయడం అనేది లోపల అనేది సాఫ్ట్గా వచ్చేస్తాయండి. పైన క్రంచిగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి పునుగులు. ఎండాకాలంలో ఒంటికి కూడా చలవ వచ్చేస్తాయి కదండి. సగ్గుబియ్యం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా రెసిపీస్ ఏదో ఒకటి చేసేసుకొని తయారు చేసుకొని తిన్నామంటే మన ఒంటికి కూడా చలవ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, చూడండి, అన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసి పెట్టుకోవాలి. అన్నిటిని ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చాయి. మనకు ఆయిల్ అనేది ఎక్కువ అనేది పీల్చుకోవండి అస్సలు. ఒక్కసారి ఆయిల్లోంచి తీసిన తర్వాత 2 సార్లు అలా అన్నామంటే అందులో ఉండే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, అంతే టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. మిగతా పిండిని కూడా అన్నిటిని అదే విధంగా వేసేసుకోవాలండి. మనం ఆయిల్లో అనేది మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో వేసేసుకోవాలి. నేను చిన్నగా వేసేసానండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చల్ల పులుపుతో అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. అసలు మన పుల్లటి పెరుగు వేసాం కదా, చాలా కమ్మగా ఉన్నాయండి. అసలు పునుగులు అయితే అంత బాగున్నాయి. చూడండి, అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టాను కదా. ఓకేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. స్నాక్స్ కానీ పిల్లలకి. చూడండి, అన్నిటిని కూడా ఇలా రెడీ చేసేసాను. మొత్తం అన్నీ అయితే డీప్ ఫ్రై చేసేసి ప్లేట్లో తీసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంది. ఇలా వాళ్ళకి అందరికీ నచ్చాయండి. చాలా కలర్ఫుల్గా, అసలు పైన క్రంచీగా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. చాలా క్రంచీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. అంతేనండి, ఉల్లిపాయ చట్నీ విత్ చల్లని పునుగులు, సగ్గుబియ్యంతో పునుగులు అండి రెడీ అయిపోయినాయి. టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి. ఈ చట్నీతో ఉంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఓకేనండి, టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. పైన అయితే చాలా క్రంచిగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.